90 మార్కులు వచ్చినోనికంటే ఫెయిల్ అవుతాడు అనుకున్న పోరడు పాస్ అయితేనే మస్తు ఫేమస్ అవుతాడు. వీడు పొద్దున్న లేస్తే టాకీసులు పట్టుకొని తిరిగిండు. 9ంటికి ఎగ్జామ్ అయితే బెనిఫిట్ షోస్ చూసి పరీక్షకు పోయిండు. తెలుగు పరీక్ష ఎన్నడో హిందీ పరీక్ష ఎన్నడో తెలియదు. వీడు ఏడా పాస్ అవుతాడు అన్నోళ్ళే వాడు పాస్ అయినాక అందరు నోరు మూసుకుంటారు, మస్తు ఎంకరేజ్ చేస్తారు, జోకుడు జోకుతారు కదా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే పరీక్ష అన్నారు, పాస్ అన్నారు, 90 మార్కులు అన్నారు, తీరా పెండ్లి కొడుకును చూపెడుతున్నారు. ఇంతకు విషయం ఏందనంటే 10వ తరగతి పరీక్షలను 10 సార్లు తప్పి 11వ పాస్ అయిన అదృష్టవంతుడు. అందుకే మా ఊరుకు ఇంతకంటే శుభదినం లేదు, ఇంతకంటే సంతోషం ఏమున్నది. ఇన్నేళ్ల సంధి ఏదైతే కోరుకున్నామో అదే జరిగిందని ఊరంతా దండలేసి శాల్వాలు కప్పి సన్మానం చేసి డప్పులు కొట్టుకుంటారు ర్యాలీ తీసిండ్రు. గమ్మత్ విషయం ఏందంటే ఈడ పాస్ అయిన పిల్లగానెంబడి తిరిగే పోరలు ఉన్నారు చూసిండ్రా. వీళ్ళంతా ఈ అన్నగారు 10వ తరగతి పరీక్షలు రాసుడు షురూ చేసినప్పుడు పుట్టిర్రట. ఇప్పుడు వాళ్ళు పెరిగి పెద్దగా 10వ తరగతి చదివేతందుకు రెడీ అవుతుంటే ఈ అన్న ఇప్పుడు పాస్ అయ్యింది అన్నట్టు. అందుకనే పిల్లలకు విషయం మొత్తం అర్థమై ర్యాలీలా సంతోషంగా తిరిగిండ్రు. గల్లీ గల్లీలా ప్రతి ఇంటికి పంచదార పంచిపెట్టి అందరి నోర్లు తీపి చేసిండ్రు అన్నట్టు. ఇంకా అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ అన్న షెడ్డి దోస్తులు ఉన్నారు కదా, వాళ్ళు ఈ అన్న ర్యాలీకి టపాకాయలు ఖర్చు పెట్టుకుర్రట. కానీ ఊర్లో ఒక పెద్ద మనిషి 10వ తరగతి పాస్ అయినందుకు ఊరంతా గింతగానం పండుగ చేసిర్రంటే మరి జనాలు ఇన్ని రోజులు అసలు పాసే అవ్వడం అనుకున్నట్టున్నారు. కానీ ఒక్కసారి 2 సార్లు ఫెయిల్ అయితేనే గీ చదువులు మనకెందుకని ఇడిచిపెడుతున్న ఈ రోజుల్లో గుండె ధైర్యం తెచ్చుకొని గింతగానం తపన వాడి పరీక్ష రాసి పాస్ అయిందంటే మామూలు గుండె కాదు పోన్రి. ఇంతకు అన్నది ఏ ఊరో చెప్పలేదు కదా. మన పక్క రాష్ట్రం మహారాష్ట్ర, పేరు కృష్ణానాం దేవుముండేనట. కానీ పాలిటిక్స్ లో గెలిచిన లీడర్ ని కూడా గీ తీరుగా ఊరేగించినట్టున్నది పో.